అనిపించింది చెప్పండి చాలా? ప్రౌడ్. ఒక హిందువుగా పుట్టినందుకు గర్వించు అంటారు. నిజంగానే ఆ గర్వించదగ్గ సినిమా అనమాట. ఎందుకంటే మనకి తెలుసు కథ పూర్తిగా తెలియకపోయినా ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఏం సాధించాడు మనకు డీటెయిల్గా తెలియకపోయినా ఆ వ్యక్తి గురించి తెలుసు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. అయితే ఈ జనరేషన్కి అలాంటి సినిమాలు, మీరు కానీ ఒక పిల్లలకి తల్లిదండ్రులు అయితే ఇలాంటి సినిమాలు చూపించండి వాళ్ళకి. ఎలాంటివి? ఒక చావా లాంటి సినిమాలు. రేపు హిందీ భాష మీకు రాదనుకుంటే మన మార్చి 7వ తారీఖు తెలుగులో కూడా వస్తుంది సినిమా. థియేటర్లకు తీసుకెళ్ళి అతని చరిత్ర ఏంటి అని చూపిస్తే కొంతలో కొంతైనా తెలుసుకుంటారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ నుంచి నాలెడ్జ్ రాకపోవచ్చు, కానీ సినిమాల నుంచి ఎంతో కొంతన్నా పిల్లలకి నాలెడ్జ్ అయితే ఎక్కుతుంది. సో ఆ సినిమాను చూపించడం ద్వారా ఛత్రపతి శివాజీకి ఒక కొడుకున్నాడు, అతని పేరు సంభాజీ మహారాజ్ అని ఆ విషయాన్ని ఫస్ట్ తెలుసుకుంటారు. తర్వాత అతని కథ గురించి వాళ్ళు ఈరోజు గూగుల్ సెర్చ్ ఉంది కాబట్టి గూగుల్లో వెతుక్కోవడం మొదలు పెడతారనమాట. సో అంటే చాలామందికి తెలియదు అసలు ఛత్రపతి శివాజీ గురించి పూర్తి స్టోరీ తెలియదు. ఆయనకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఏం సాధించాడు అనేది ఈ సినిమా. సో ఔరంగజేబుని తను అంటే కత్తితో నరకకుండా తనంతా తనే చచ్చిపోయేలాగా చేసే రేంజ్కి తీసుకొచ్చాడు సంభాజీ అంటే. సో నిజంగా ఆ పాత్రలో విక్కీ కౌశల్ గారు నిజంగా ఒదిగిపోయారు. నాకైతే మన తెలుగు సినిమాలో రామ్ చరణ్ గారు కానీ, అలానే ఇంకెవరున్నారు, మన ప్రభాస్ గారైనా వాళ్ళిద్దరు సెట్ అవుతారేమో అనిపించింది. అసలు రామ్ చరణ్ ఎందుకంటే రామ్ చరణ్ గారు ప్రజెంట్ లుక్స్ చూస్తే RC-16 కోసం సేమ్ అట్లానే శివాజీ మహారాజే కనపడుతున్నారు అనమాట. ఆ గడ్డం కానీ, బొట్టు పెట్టుకుంటే కానీ, సో ఆ ఇయర్ రింగ్స్ కానీ ఏంటంటే అది డైరెక్టర్లు వచ్చి చెప్పుకుని ఆయన్ని డైరెక్ట్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. సో మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. సో అది హీరో గారికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అంటే ఆ బయోపిక్ చేసి చెడగొట్టాలని ఆయన అనుకోవట్లేదు బహుశా. సో మరి అందుకే చావా అనే సినిమా వచ్చింది. సో మన హీరో కాదు, మనం ఎట్లయితే ఒక కాంతారా సినిమా చూసి ఒక కొత్త స్టోరీని, కొత్త వరల్డ్ని చూసాము, అదేవిధంగా ఇక్కడ విక్కీ కౌశల్ గారు చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అంతకుముందు ఉరి అనే సినిమా తీశారు ఆయన. సో మధ్యలో శ్యామ్ బహదూర్ అని మంచి మంచి సినిమాలు తీశారు. సో ఆయన గురించి తెలియకపోయినా ఈ సినిమా చూస్తే సంభాజీ మహారాజ్ గురించి కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. సో మనకు తెలిసిన పాత్రలో రష్మిక గారు ఉన్నారు. సో ఎవరో తెలియదు అనుకునే సినిమాకి వెళ్ళి మనం ఏమి ఇబ్బంది పడవసరలా. సో సినిమా అంతా చాలా నీట్గా, ఒకప్పుడు మన హిందీ ఆడియన్స్ మన బాహుబలిని ఎలా చూశారో మనకు ఒక హిందీ వాళ్ళు మంచి సినిమాని తీసుకొచ్చారు కాబట్టి అది మనం చూసి ఆదరిద్దాం. సో ఏనాటికైనా ఒక సినిమా ద్వారా ఒక మంచి వ్యక్తుల గురించి ఈరోజు వాళ్ళ బయోపిక్లు తీస్తే ఖచ్చితంగా ఈ జనరేషన్ నేర్చుకుంటారు. అది నెక్స్ట్ జనరేషన్ కూడా సినిమా అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలా క్లైమాక్స్ సీక్వెన్స్ అందరూ ఏడ్ చేశారంటాం థియేటర్లో మొత్తం. సో ఎలా అనిపించింది? సో అంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ పోతేనే చాలా బాధపడతాం, మన స్నేహితుల్లో ఒక పర్సన్ పోతేనే చాలా బాధపడతాం. అట్లాంటిది ఒక దేశం కోసం, ఒక మతం కోసం ఆయన పాటుపడిన విధానానికి అతను అంటే తను ఎంత టార్చర్ పెట్టినా, నువ్వు మతం మారు అని చెప్పి ఒక టార్చర్ పెట్టినా కూడా అతను కళ్ళల్లో భయం కాదు కదా, నిప్పు, అదే తన ఒక వెంట్రుకు కూడా కదలలేదనమాట. సో ఆ విధంగా తన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అది చాలా చక్కగా సినిమాలో చూపించారు. నిజంగా అది చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఎంట్రీ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ ఈ సినిమా బాగాలేదు అని వంకబెడతానికి కానీ అసలు సినిమా లాగా అనిపించలే. అది నిజంగా క్లాసిక్ని ఒక సినిమా లాగా తీశారు అంతే. సో అది తెలియని వాళ్ళకి ఒక మంచి కథ అవుతుంది, తెలిసిన వాళ్ళకైతే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తా. సో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నప్పుడే ఆ సినిమాని చూడండి, పిల్లలకి నేటి తరానికి ఆ కథలు పరిచయం చేయండి. సో ఎందుకంటే హనుమాన్ లాంటి సినిమాలు అలాంటివి ఏంటంటే కొంచెం దైవత్వాన్ని చిన్న వయసు నుంచి నింపితే తర్వాత వయసుకి వాళ్ళకి కొంచెం అంటే ఆ కథలు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఛత్రపతి ఏంటి, వాళ్ళ అబ్బాయి సంభాజీ ఏంటి, ఈ జనరేషన్కి తెలియాలి, ఈ పిల్లలు నేర్చుకోవాలి. సో ఎందుకంటే సోషల్ టెక్స్ట్ బుక్స్లో వాటిలో కూడా ఇప్పుడు రాస్తాం మానేశారు వాళ్ళ గురించి. ఇప్పుడు ఎవరెవరో కథలు రాస్తున్నారు, కానీ మన చరిత్ర కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు, మన దగ్గర దేశం కోసం పాటుపడిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి కథలు చెప్పి అవి సినిమాగా తీసేవాళ్ళకి నిజంగా సెల్యూట్. అది ఈ చూసేవాళ్ళు కూడా కొంచెం వెళ్ళి పిల్లలకి చూపిస్తే ఆ ఇంపాక్ట్ అనేది పెద్ద అయ్యేదాకా వాళ్ళకు ఉంటుంది. ఆ గౌరవం అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అంటే వ్యక్తిత్వాలు ఎలా ఉండాలి, రాజులా ఎలా బ్రతకాలి అని మీ పిల్లలకు నేర్పించండి. రాజు అంటే ఇలా ఉంటాడు రా అని చూపించండి. సో అదే సంభాజీ మహారాజ్ చావా కథ. సో అందరూ చూసి మార్చి 7వ తారీఖు ఆ సినిమాని బ్లెస్ చేయండి.